కూడా మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. కాకపోతే అదనపు అంశం జగన్ ప్రభుత్వము లేదా సిఐడి చెప్పేది ఏంటంటే అప్పుడు సేకరించిన 2,300 కోట్లుగా తర్వాత కూడా 2,500 కోట్లు సేకరించారు. అంటే అంతకుముందు సేకరించిందే తప్పని కోర్టులో కేసు నడుస్తుంటే అవి తిరిగి ఇచ్చామని చెప్తూనే మళ్ళీ అంత మొత్తం తీసుకున్నారు కోర్టును కాదని కానకుండా వాళ్ళ ఆరోపణ. మరి ఇది వాళ్ళు ఎంత నిరూపిస్తారు, వీళ్ళు ఎలా వాదిస్తారు మనం చూడాలి. కానీ ఒక సమస్య 15-20 ఏళ్ల నుంచి ఇలాగే నలుగుతూ ఉందంటే ఈ దేశంలో మీరు నేను ఒక 1000 రూపాయలు బాకీ ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, లేకపోతే ఒక రైతు డబ్బులు కట్టకపోతే ఎంత దారుణంగా ఆస్తులు పాస్తులు వేలాలు ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఇలా ఇప్పుడైతే కనుక ప్రైవేటు బ్యాంకులకు అప్పులు ఇచ్చి అవి వసూలు చేయడానికి అదే మన సర్కారు వారి పాటి సినిమాలలోగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద కనువిప్పు కావాలంటే ఇది ఎవరికి వ్యతిరేకం లేదా ఎవరికి అనుకూలం అనే సమస్య కాదు, మధ్యతరగతి మనుషుల కళలే ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు ఏదో మార్గదర్శి ఉన్నది మంచి అంతా వేశారు, దాన్ని నిజాలు నిరూపించుకోవచ్చు. వాళ్ళ చట్టం ముందు అదేమీ విచారణ జరగద్దు, లేకపోతే వాళ్ళ మీద తప్పకుండా ముందే నిర్ధారణకు రావాలని ఏం లేదు. కానీ సుప్రీంకోర్టు గుర్తించింది ఇక్కడ ఉల్లంఘన ఏదో జరిగింది, దీన్ని విచారించాలి, వాళ్ళ క్లెయిమ్ నిజమో కాదో తేల్చాలి. ఇంకా దీని మీద సాగతీయటం కంటే గంభీరంగానూ హుందాగా దీన్ని ముగించడం అనేది చాలా బాగుంటుంది. రైట్ సార్. ఇక ఉండవల్ల అరుణ్ కుమార్ చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటాడు. ఆయన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఆయనకు ఒకటి ఇవ్వాలి, దాని మీద రామోజీరావు బొమ్మ కూడా పెట్టాలి. సార్ ఒకసారి జాతీయ రాజకీయాల్లో కనుక వస్తే ఏకే ఆంటనీ గారు నా కుమారుడు ఓడిపోవాలి, వాళ్ళ అబ్బాయి అనిల్ ఆంటనీ అతను బీజేపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నాడు. సో అంటే ఆయన ట్రూ కాంగ్రెస్ మ్యాన్ లాగా మాట్లాడినట్టు అనిపించింది. అంటే ఒక ఫాదర్ అండి. ఇప్పుడు మనం తెలంగాణలో కూడా చూస్తాము, ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్లోను లేదా కాంగ్రెస్లోనూ ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి అరవింద్ ఆయన బీజేపీ చాలా క్లియర్గా, ఇంకో కొడుకేమో కాంగ్రెస్ తరఫున చేస్తుండేవాడు. ఇట్లా ఉండేది. కాబట్టి కుటుంబాల్లో విధానాలకు కట్టుబడి లేదా చెన్నమనేని రాజేశ్వరరావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఇంకొక ఆయన వాళ్ళ పెద్ద ఆయనేమో ఆర్థికవేత్త. సో వీళ్ళు ముగ్గురు 3 రకాల రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించిన విషయం మనకు తెలుసు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, తమిళనాడులో చాలా ఉన్నాయి. కేరళలో అయితే కనుక గౌరీ, అటువైపు థామస్. సిపిఐ సిపిఎంలు సైద్ధాంతికంగా విడిపోయినప్పుడు చెరకు దీంట్లో ఉండేవి, ఇట్లాంటివి ఉండేవి. ఇది కేరళే కదా ఇన్సిడెంటల్గా. అయితే ఆంటోనీ ఎందుకు అన్నాడంటే కొంతమంది అడిగారు, పార్టీ పెద్దలలోనే కుటుంబ సభ్యులే వేరే పార్టీల్లోకి పోతే ఎలా ఉంటుంది, అది ఏమాత్రం మంచిది అని అడిగారు ఆయన. మీ కొడుకే వెళ్ళారు కదా బీజేపీలోకి, మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కదా అంటే ఆయన అప్పుడు ఇది బాధాకరమే, మా వాడు వెళ్ళడం నాకు నచ్చలేదు, వాడు ఓడిపోవాలని కూడా నేను కోరుకుంటాను ఆంటోనీ వాళ్ళ అబ్బాయి పేరు చెప్పాడు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే మా నాన్న అంటే నాకు గౌరవమే, కానీ మా నాన్న దేశ విచ్ఛిన్న శక్తులతో దేశ ద్రోహులతో కలిసి ఇవన్నీ చేయడాన్ని నేను ఆమోదించనన్నాడు. సో హానెస్ట్ పొలిటికల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఇవి. ఎప్పుడు కౌరవ పాండవులు కొట్టుకోవడం దగ్గర నుంచి మనం చూస్తున్నాం. భీష్ముడు అటుంటాడు, అందరూ ఇటే ఉంటారు. కాబట్టి దీస్ థింగ్స్ ఆర్ నాట్ న్యూ మనకు. ఈవెన్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కూడా వాళ్ళు స్వరాజ్య పార్టీ పెట్టుకున్నప్పుడు ఈయన కాంగ్రెస్లోనే ఉన్నాడు. చాలా ఉన్నాయండి అలాంటి సమస్యలు. దీన్ని సైద్ధాంతిక కోణంలో మనం చూడాల్సి ఉంటుంది. ఆంటోనీ ఎంత లేదన్నా కాంగ్రెస్కు నిబద్ధమైన నాయకుడు ఉన్నాడు అనేది కూడా ఆయనకు ఒక నిజం. కొంచెం రేర్గా ఆయన ఎలా అయినా కాపాడుకుంటారు. హంబుల్ పర్సనాలిటీ అండి, అంటే హంబుల్ పర్సనాలిటీ. మీకు తెలిసే ఉంటుంది, ఏకే గోపాలన్ వర్ధంతి రోజు కమ్యూనిస్టుల కంటే ముందు ఆంటోనీ వ్యాసం రాస్తారనమాట. ఇప్పుడు మన దగ్గర సుందరయ్య గారు అన్నట్టే పార్టీ నిమిత్తం లేకుండా ఆయన తప్పకుండా అనమాట. అంటే నమ్మూదిరిపాద గోపాలన్ అనేవాళ్ళు పార్టీలకు అతీతంగా టవరింగ్ పర్సనాలిటీ యాజ్ ఫర్ as కేరళ ఇస్ కన్సర్న్. ఆంటోనీ బిట్టర్ ఎనిమీ కానీ రైవల్ కానీ వాళ్ళ గురించి మనకు రాసి చేస్తాడనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన కాంగ్రెస్ విధానాల పట్ల తన నిబద్ధత చెప్పుకుంటున్నాడు. ఆ విధమైన ఇది ఉండడం చాలా అవసరం. సరే, ఇంకోటి చాలా మేజర్ ఇంకోటి కూడా ఇక్కడ ఇన్సిడెంటల్గా మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వలేదు ఈసారి బీజేపీ, ఆమెకు మాత్రం ఇచ్చారు. సో ఇక్కడ తల్లి కొడుకులు వీళ్ళ మధ్య రంబ్లింగ్స్ వస్తాయేమో అనుకుంటే
ఆమె బీజేపీకి పూర్తి విధేయత ప్రకటించింది. అవును. ఉదాహరణ కొడుకు రాలేదు ఈ విషయాలు ఏం పక్కన పెట్టుకోవాలి. అందుకు పార్టీలు వేరు, కుటుంబాలు వేరు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటాం ఆ పార్టీ వాళ్ళే ఈ పార్టీలోకి మారడం, ఇక్కడ టికెట్ తెచ్చుకోవడం, ఇదొక విచిత్రమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేను విరాళం చిరంజీవి ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన మొదటి 5 ఏళ్ళు మా అన్న పార్టీని కలిపాడు, నేను అలా కాదు అని ఎన్నిసార్లు చెప్పాడో అనవసరంగా. ఇప్పుడు ఆయన చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. చిరంజీవి గారు అయితే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. తనకు చేతనైంది చేశాడు, చేత కానప్పుడు ఊరుకున్నాడు. తమ్ముడు ప్రజాక్షేత్రంలో గెలవాలని ఆకాంక్ష వ్యక్తం చేసుకుంటూ వస్తాడు. అంతకుమించి పార్టీ లైన్స్ తీసుకుని చాలా సార్లు నెగిటివ్గా అప్పటి రోజులు అప్పుడు అదేదో చాలా బిట్టర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఎన్నిసార్లు కోట్ చేశాడు. నిజానికి అది లేకపోతే ఇది లేదు. అప్పుడే కదా ఆయన మొదటిసారి ప్రజా జీవితంలోకి వచ్చి. అప్పుడు యువరాజ్యం. కాబట్టి వ్యక్తిగతమైన గౌరవాలు, కుటుంబ సంబంధాలు, రాజకీయమైన విధానపరమైన అంశాలు వాటిలో స్పష్టత